అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ మన కొడంగల్ రోడ్ మార్గంలోని బైపాస్ రోడ్ లోపల ఉన్నా. ఈ రోడ్డు సాధారణ వాహనాల కన్నా ఇసుక వాహనాలకు మాత్రం అత్యద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఈ బైపాస్ రోడ్డు మీద ముఖ్యంగా ఇసుక వాహనాలు తప్ప మరి ఏ వాహనాలు కూడా నడుస్తలేదు. నాకు తెలిసి ఈ బైపాస్ రోడ్ వాళ్ళ కోసం వేసినట్టు అనిపిస్తున్నది. అయితే దాదాపు కొన్ని రోజుల నుంచెల్లి తాండూరు లోపల ఇసుక అక్రమ వ్యాపారం అనేది చాలా జోరుగా కొనసాగుతున్నది. దీనిపైన ఏ ఒక్క అధికారి కూడా ఇంతవరకు స్పందించింది లేదు. దాన్ని పట్టించుకున్నది లేదు. సో, ఈ అధికారుల భాగోతం అనేది మొత్తం నేను వివరిస్తా. వాళ్ళసలు ఏం చేస్తున్నారు? ఈ అక్రమ ఇసుక రవాణా ఎట్లా కొనసాగుతుందనేది వివరించే ప్రయత్నం చేస్తా ఈరోజు. అయితే తాండూరు లోపలనే గాని, ఎక్కడైనా సరే గాని, మన ఇసుక వాహనం అనే యాప్ లోపల అధికారికంగా మనం అందులో పర్మిషన్ తీసుకొని ఇసుక రవాణా చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఉంది ఏందంటే, మన తాండూరుకు సంబంధించి వీర్‌శెట్టిపల్లి, చిట్టి ఘనాపూర్, కాంజాపూర్ మాత్రమే రీచ్‌లున్నాయి. రీచ్‌లు అంటే ఇసుక ఎక్కడి నుంచి తవ్వాలో అనేది అధికారికంగా ఉన్న యాప్ లోపల ఈ 3 ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. ఈ 3 ప్రాంతాల నుంచి మాత్రమే మనం ఇసుక అనేది తవ్వుకోవాలి, రవాణా చేసుకోవాలి. అధికారికంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏం విధంగా అంటే ఇప్పుడు అధికారికంగా యాప్‌లోనే లేదు ఈ రీచ్. పాత తాండూరు అనేది, ఈ కాకినాడ నది అనేది రీచ్ నుంచి తీసేసిర్రు. అధికారికంగా లేదు. అంటే ఇది ఇల్లీగల్ గానే కదా! అక్రమంగా తవ్విన ఇసుకనే కదా ఇదంతా. సో, మన అధికారులు కూడా ఏం చేస్తున్నారంటే ఇసుకను తీసుకునేటప్పుడు సంబంధిత ఆర్‌సీ నంబర్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ చెక్ చేసి, స్కాన్ చేసి ఇసుకను పంపించాల్సొస్తది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీర్‌శెట్టిపల్లి రీచ్‌ని పెట్టుకొని మన తాండూరు కాకినాడ నది నుంచెల్లి ఇసుకను కొడుతున్నారు. అయితే పాత తాండూరు రీచ్ తీసేసారు కదా! అయినా కూడా అఫీషియల్‌గా అధికారికంగానేమో వీర్‌శెట్టిపల్లి రీచ్ ఉంటది. కానీ ఇసుక మొత్తం తీసుకున్నది మాత్రం పాత తాండూరు నుంచి. అది ఎట్లా? ఈ మన రెవెన్యూ అధికారులు కూడా ఏం చేస్తున్నారు? వీర్‌శెట్టిపల్లి రీచ్ ఉంటే పాత తాండూరులో పోయి స్కాన్ చేస్తున్నారు. సో, ఇది ఎంతవరకు సమంజసం? అధికారులే ఇట్లా తప్పు పనులు చేస్తుంటే దీన్ని అడిగే నాథుడు ఎవరు? ఈ విషయాల పైన జిల్లా అధికారిని కూడా మన తాండూరుకి సంబంధించిన రెవెన్యూ అధికారులు తప్పుదో పట్టిస్తున్నారు. ఏ విధంగా పట్టిస్తున్నారంటే వీర్‌శెట్టిపల్లి రీచ్ ఉన్నా కూడా పాత తాండూరులో స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన ఫోటోస్ ఏవైతే ఉన్నాయో జిల్లా అధికారుల గ్రూప్‌లో ఏస్తున్నారు. అంటే వాళ్ళకి తెలుస్తలేదు. ఈ రీచ్ ఇంతకి తాండూరుదా లేకపోతే వీర్‌శెట్టిపల్లిదా అన్నది వాళ్ళకు అంత తెలుస్తలేదు. దీనికి ప్రధాన కారకులు మన తాండూరు రెవెన్యూ అధికారులు అని చెప్పేసి ఈ రోజు మనకు తెలుస్తా ఉంది. అయితే రీచ్ ఒక చోట ఉంది. కానీ వీళ్ళు స్కాన్ చేసేది ఇంకో చోట. అధికారికంగా తాండూరులో కాగ్నా నది గాని మీరు ఇసుక మన ఇసుక వాహనం యాప్ అనే లోపల మీరు ఒకసారి సెర్చ్ చేసుకోవచ్చు. అందులో అధికారికంగా ఉన్నాయి. కేవలం వీర్‌శెట్టిపల్లి, చిట్టి ఘనాపూర్, కాంజాపూర్ మాత్రమే. ఈ 3 రీచ్‌లు మాత్రమే ఉన్నాయి. మిగతా రీచ్‌లు ఏవి కూడా లేవు. అంటే ఇక్కడ రీచ్ లేదంటే ఇక్కడ నుంచి ఇసుక ఇంకోటి మనం ఈ రోజు నేను ఈ బైపాస్ రోడ్‌లో ఎందుకున్నా అంటే ఇక్కడ మనకు బైపాస్ రోడ్‌లో కల్వర్ట్ కనిపిస్తుంది కదా! కనిపిస్తుంది కదా! ఈ కల్వర్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ కల్వర్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ పొలాలున్నాయి. ఈ ఇసుక ట్రాక్టర్లు ఈ పొలాల మధ్య నుంచెల్లి వెళ్లి ఈ మన ఎక్కడైతే అగ్రికల్చర్ కార్యాలయం ఉందో, అగ్రికల్చర్ ఆఫీస్ ఉందో, ఈ అగ్రికల్చర్ ఆఫీస్ వెనకాల కూడా భారీ ఎత్తున అక్రమ ఇసుక తవ్వుతున్నారు. జేసీబీలు పెట్టి, కూలీలను పెట్టి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు. ఈ పొలాల మధ్య నుంచి ట్రాక్టర్ అని పోతాయి. దాదాపు అయితే ఇక వెనకాల కూడా ట్రాక్టర్ కూడా వస్తుంది. ఒకసారి మీరు గమనించాలి. ఈ రోడ్ మొత్తం ఈ బైపాస్ రోడే గాని, ఈ చేన్లు ఈ పొలాలు ఏవైతే ఉన్నాయో గాని, ఈ పొలాల మధ్యలో వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ వెనకాల నుండి భారీ ఎత్తున అక్రమ ఇసుక రవాణా అనేది జరుగుతున్నది. అయినా కూడా అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఈ భారీ కుంభకోణాన్ని ఆపాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతా ఉన్నారు. అయితే ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం ఇసుక స్టాండ్ పర్మిషన్ తీసుకున్నప్పుడు ట్రాక్టర్ నంబర్ కంపల్సరీ దాన్ని మెన్షన్ చేయాలి. అయితే ఏదైతే నంబర్ ఉన్న ట్రాక్టర్ అయితే అక్కడ మెన్షన్ చేసి కేవలం ఒక్క ట్రిప్ మాత్రమే పర్మిషన్ తీసుకుంటున్నారు. ఒక ట్రిప్పో లేక 2 ట్రిప్పులు మాత్రం పర్మిషన్ తీసుకొని దాదాపు ఉదయం నుండి సాయంత్రం వరకు అంటే అర్ధరాత్రి కూడా అక్రమ ఇసుక రవాణా మాత్రం తాండూరులో చాలా జోరుగా జరుగుతా ఉన్నది. దీనికి ప్రధాన కారకులు ఈ ఈ అక్రమ ఇసుక నడిచేందుకు ప్రధాన కారకులు రెవెన్యూ శాఖ అధికారులు అని చెప్పేసి కూడా తాండూరులో ఉన్న పలువురు కూడా దాన్ని ఆరోపిస్తున్నారు. సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ మన తాండూరు లోపల దాదాపుగా అసలు కాకినాడ నది నీళ్లు కూడా తాండూరుకి తాపాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కోరుతున్నారు. అయితే ఇక్కడ ఇసుక తవ్వడం వల్ల నీరు కూడా ఇక్కడ నిలిచే అవకాశం లేదు. ఇక్కడ నుంచి ఇసుక పోతుందని చెప్పేసి నీరు కూడా నిలిచే అవకాశం లేదు కాబట్టి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఇక్కడ
చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా వ్యవసాయ శాఖ ఇక్కడైతే అగ్రికల్చర్ ఆఫీస్ ఉందో వాళ్ళ ఆఫీస్ వెనకాలే భారీ అక్రమ ఇసుక నడుస్తున్నా కూడా వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు. సో అంటే అన్ని విధాలుగా అధికారులందరూ కూడా కుమ్మక్క అయిండ్రా? మరి అధికారులకు అందరూ కూడా వసూళ్లు వస్తున్నాయా? మరి వీళ్ళందరూ కూడా లంచాలకు అలవాటు పడ్డారా? అనే ప్రశ్నలు కూడా, ఈ అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈరోజు మనం చూసుకోవచ్చు తాండూరులో భారీ పైన అతి భారీ ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతా ఉన్నది. ఈ ఈ విషయంపై కూడా మీకు నేను ప్రతి ఒక్క వీడియో పక్కన స్క్రీన్ లో చూస్తున్నారు మీరు ఆల్రెడీ. ఇదంతా తాండూరు వాగు మన అగ్రికల్చర్ ఆఫీస్ వెనకాల ఉన్నది ఇదంతా. దీని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎవ్వరికి డౌట్ ఉన్నా కూడా మీరు ఒకసారి యాప్ లో వెళ్ళి చూడండి. ఈ తాండూరులో ఉన్న పాత తాండూరు కానీ కాకినాడ నది కానీ రీచ్ లేదు. అధికారికంగా ఈ రీచ్ లేదు. అంటే రీచ్ లేదు అంటే ఇక్కడి నుంచి ఎవరు కూడా ఇసుకను తీసుకోవద్దు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల కోసం అసలు ఇసుక దొరకలేదు. మిషన్లు వీళ్ళకి ఎట్లు ఇస్తున్నారు? అధికారికంగా ఇక్కడ రీచ్ లేదు. అయినా కూడా ఇక్కడ నుంచి ఇసుక పోతున్నది. మరి దీని వెనకాల ఎవరున్నారు? ఈ విషయంపై వెంటనే సంబంధిత అధికారులు కానీ, టాస్క్ ఫోర్స్ అధికారులు కానీ, జిల్లా ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.